మీకు లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఎప్పుడైనా చికెన్ పాక్స్ వచ్చిందా? దీన్నే మనం వాడుక భాషలో అమ్మవారు అని కూడా అంటుంటాం. ఇది సాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీనికి ప్రధాన కారణం వెరిసెల్లా జోస్టర్ వైరస్. చికెన్ పాక్స్ చాలా వేగంగా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరగా ఉండటం వల్ల, వారు వాడిన బట్టలు లేదా వస్తువులను పంచుకోవడం వల్ల ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకినప్పుడు శరీరం కొన్ని సంకేతాలనిస్తుంది. చర్మంపై ఎర్రటి గుబ్బలు లేదా పొక్కులు రావడం, విపరీతమైన దురద మరియు జ్వరం రావడం, అలసటగా ఉండటం మరియు శరీరం పూర్తిగా బలహీనపడటం. సాధారణంగా ఇది 5 నుండి 7 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి పూర్తిగా రెస్ట్ అవసరం. డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఎక్కువగా నీళ్లు తాగాలి. ముఖ్యంగా ఆ పొక్కులను అస్సలు గోకకూడదు, లేదంటే మచ్చలు పడిపోయే అవకాశం ఉంటుంది. చికెన్ పాక్స్ చిన్నదే అని నిర్లక్ష్యం చేయకండి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.